ఏదైనా గోదావరి జిల్లాలకు అల్లుడు వస్తే ఏమాత్రం తగ్గేదేలే. అది సంక్రాంతి అయినా, దసరా అయినా, దీపావళి అయినా. పండక్కొచ్చిన కొత్త అల్లుడికి 100 రకాల నాన్ వెజ్ వంటకాలతో పాటు 100 రకాల స్వీట్స్, సాంప్రదాయ పిండి వంటకాలు, మొత్తం 200 రకాలు వడ్డించి మరోసారి గోదావరి జిల్లాల మర్యాదలను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన తులసి రాంబాబు దంపతులు కొత్త అల్లుడికి దీపావళి సందర్భంగా మరపురాని విందునిచ్చారు. పండగ పూట పండగప్ప, కొరమీన చేపలు, నాటుకోడి, 20 రకాల బిర్యానీలు ఈ మెనూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ కూతురు గోవర్ధనికి విశాఖపట్నానికి చెందిన రాహుల్తో ఈ నెల 11న వివాహం జరిగింది. పెళ్లయ్యాక తొలిసారి దీపావళి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు రాహుల్కు మామగారు తులసి రాంబాబు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఏకంగా 100 రకాల నాన్ వెజ్ వంటకాలు, మరో 100 రకాల వెజ్ పిండి వంటలు, స్వీట్లు అన్నీ కలిపి మొత్తం 200 రకాలు వడ్డించారు. ముఖ్యంగా 100 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ను చూసి అల్లుడు రాహుల్ ఆశ్చర్యపోయారు. నాన్ వెజ్ వంటకాలతో పాటు బూరెలు, గారెలు, సున్నుండలు, లడ్డూలు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్పాక్ వంటి అనేక రకాల స్వీట్లు, పిండి వంటలను కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ విందు తమ జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని మామ అల్లుళ్ళు తెలిపారు. మా మావయ్య గారికి థ్యాంక్ యూ చెప్పాలి. చాలా వింత రకం వంటలు 150 ఐటమ్స్ ఆల్మోస్ట్ పెట్టారు. ఇట్స్ వెరీ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఆల్సో. చాలా చాలా బాగుంటుంది. నేనైతే పర్సనల్లీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి. నేను ఏదో టీవీ ఇలాగే ఇన్స్టాగ్రామ్లోనే టీవీ న్యూస్ ఛానల్లో చూడడం తప్పితే ఇదే ఫస్ట్ టైం ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టడం అంటే కూడా ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ వెరీ హ్యాపీ ఆల్సో. దీపావళికి ఫస్ట్ టైం అల్లుడు వచ్చినందుకు మా డాడీ ఇలా 250+ ఐటమ్స్తో ఇలా పెట్టడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఆయనకే కాదు, నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంది. నాకు కూడా ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయని తెలియదు. సో చాలా డిషెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా హ్యాపీ ఫర్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ ఆల్. మాకు ఈరోజు దీపావళి పండగకి అల్లుడు కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళకి అంటే స్పెసిఫిక్ చెప్పాలంటే మా అల్లుడికి నాన్ వెజ్ అంటే ఇష్టం. మొదటగా అల్లుడు వచ్చాడు కాబట్టి మనం సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంలో మా అమ్మాయి కూడా తెలియదు. 200 అబవ్ ఐటమ్స్ తోటి ఓన్లీ నాన్ వెజ్ తక్కువగా పెట్టి నాన్ వెజ్ ఎక్కువ ఐటమ్స్ పెట్టి అరేంజ్ చేసాం. వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్గా ఈ మెమరీగా గుర్తుండిపోయేలా పెట్టాలనే ఉద్దేశం మీద ఇవాళ ఈ భోజనాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీపావళి స్వాగతం చెబుతూ ఆతిథ్యం ఇవ్వడం అన్నది నిజంగా మా ఫ్యామిలీ అంతా, మా కుటుంబ సభ్యులంతా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఒక మంచి కుటుంబంలో నుంచి పాప మా ఇంటికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అబ్బాయి కూడా ఒక మంచి కుటుంబం నుంచి వారింట్లోకి అల్లుడిగా వెళ్ళడం కూడా ఇద్దరికి ఉభయలకి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సన్నివేశాన్ని పురస్కరించుకుని నేను రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.